బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని ఆ పార్టీకి చెందిన అనుయాయులే కబ్జా చేయడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని కార్యాలయానికి కేటాయించి అందులో ఆఫీసు నిర్మించకుండా ఆ పార్టీ నేతలు షట్టర్లు వేసినా ఎవరూ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కబ్జాల పర్వాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో అధికార యంత్రాంగం అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. వరంగల్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమి కబ్జా వ్యవహారాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 240 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు బీఆర్ఎస్ నేతలతో అంటగాగిన బడా వ్యాపారులు. తమ పార్టీ కార్యాలయం భూమిని కబ్జా చేసి కట్టడాలు నిర్మించినా ఎవరూ స్పందించలేదు. అక్రమ నిర్మాణాలు చేస్తుండగా అడ్డుకున్న అధికారులను అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరించడంతో కబ్జాదారులు మరింతగా రెచ్చిపోయారు. ఏకంగా బీఆర్ఎస్ కార్యాలయానికి కేటాయించిన స్థలంలోని కమర్షియల్ షట్టర్లు నిర్మించారు. ఇది జరిగి 2 నెలలైనా బీఆర్ఎస్ నేతలు మాత్రం కిమ్మనకుండా ఉన్నారు. ప్రధాన రహదారి పక్కనే నిత్యం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు వెళ్లేదారి. అయినా వారికి కబ్జా కనిపించకపోవడం శోచనీయం. ఈ కబ్జా భాగవతాన్ని స్థానికులు ఏబిఎన్ దృష్టికి తేవడంతో వరుస కథనాలు ప్రసారం చేసింది దమ్మున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం మొదలైంది. అప్పుడు తమ భూమి కబ్జా చేశారంటూ 25న బీఆర్ఎస్ నేతలు స్థానిక నాయకుడితో ఫిర్యాదు చేయించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కబ్జా అయినా జిల్లా అధ్యక్షుడు కానీ, స్థానిక మాజీ ఎమ్మెల్యే కానీ, మాజీ మంత్రులు కానీ స్పందించకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏబిఎన్ లో వరుస కథనాలు ప్రసారం అయ్యాక ఫిర్యాదు చేయడం చూస్తుంటే పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ తతంగం నడిచిందని అర్థమవుతోంది. ఏబిఎన్ లో ప్రసారమైన కథనాలను స్థానికులు ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర ఉన్నతాధికారులకు ట్యాగ్ చేశారు. దీంతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. వెంటనే శనివారం తెల్లవారుజామునే అధికారులు, పోలీసులు భారీ పొక్లైనర్లతో కబ్జా చేసిన షట్టర్ల వద్దకు చేరుకున్నారు. వీడియో తీయవద్దని పోలీసులు వారించిన రెవెన్యూ అధికారుల అనుమతితో దమ్మున్న ఏబిఎన్ దుమ్ము రేపింది. కూల్చివేతంలో ప్రత్యక్ష ప్రసారాలు చేసింది. అక్రమార్కుల బండారం బయటపెట్టి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తిని కబ్జాదారుల నుంచి కాపాడింది. ట్విట్టర్ వేదిక ద్వారా నేను ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ట్యాగ్ చేసి దీని మీద విచారణ జరిపించి జరిగిన అక్రమాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని వాళ్ళ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా అక్కడ నిర్మాణించాలని చెప్పి నేను పోస్ట్ చేయడం జరిగింది. ఏబిఎన్ లో కథనాలతో బీఆర్ఎస్ అధినేతల్లో చలనం వచ్చింది. ఈ ఘటనపై స్థానిక నేతలకు ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్, వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఈ కబ్జాలతో తమకు సంబంధం లేదని ఏబిఎన్ ప్రతినిధికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కబ్జా చేస్తుంటే ఏం చేశారని ప్రశ్నిస్తే ఎన్నికల హడావిడిలో మర్చిపోయామంటున్నారు. తమకు కబ్జాదారులతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అది నిరోధించవలసిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఉన్నది, మున్సిపల్ అధికారుల పైన కూడా ఉన్నది. మేము కూడా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు వరంగల్ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. వర్ధన్నపేట, వరంగల్, పరకాల, నర్సంపేట. అయితే ఈ వాస్తవం ఏంటంటే ఇటు మేము రావడం, ఈ రోడ్డుకు రావడము దాదాపు తక్కువ శాతం ఉంటుంది. అయితే ఈలోపు వీళ్ళు రాత్రి కట్టడాలు చేసిన క్రమంలోనే మేము పరిష్కరించి ఏదో ఒకటి కంప్లైంట్ చేద్దాము అనే క్రమంలోనే ఇది వెలుగులోకి వచ్చింది. అసలు చెరువు శిఖం భూమిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేటాయించడం పైన అప్పట్లో వివాదం చెలరేగింది. అయినా అప్పటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఈ భూమిపై కన్నేసి పట్టుబట్టి స్థలం కేటాయించుకున్నారు. గతేడాది మే నెలలో గజానికి 100 రూపాయల చొప్పున 4840 గజాల స్థలాన్ని బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించారు. అదే నెలలో అప్పటి బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ భూమి పూజ చేశారు. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కబ్జాదారులు తమ పని కానిచ్చేశారు. దీంతో ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ భూమి ధర బహిరంగ మార్కెట్లో గజానికి 60,000 రూపాయలకు పైగా ఉండటంతో కోట్ల రూపాయల విలువ గల ఈ స్థలంపై కబ్జాదారులు కన్నేశారని తెలుస్తోంది. ప్రభుత్వ భూమిలో పక్కన ఉన్నటువంటి 141 పట్టా ల్యాండ్ సర్వే నెంబర్ వేసుకొని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసుకొని కమర్షియల్ షట్టర్ల నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ ఏదైతే సర్వే హద్దులు నిర్ణయించడం జరిగింది, సర్వే హద్దులు నిర్ణయించి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో పూర్తిగా ఆ అక్రమ నిర్మాణాలని తొలగించడం జరుగుతుంది. వాస్తవానికి ఉర్స్ రెవెన్యూ శివారులోని
140-142 సర్వే నెంబర్లలో 20 ఎకరాల్లో పుల్లయ్యకుంట విస్తరించి ఉండేది. ఇందిరాగాంధీ హయాంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆ భూములకు లావాణి, ఏక్సాల్, కౌలుదారు హక్కులు కల్పించారు. ఇందులో భాగంగానే పుల్లయ్యకుంట పరిధి రైతులకు ఏక్సాల్ హక్కులు కల్పించారు. 3 దశాబ్దాల క్రితం 142 సర్వే నెంబర్లోని 11.20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. అలాగే 140 సర్వే నెంబర్లోని 2 ఎకరాల స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయం, 20 గుంటల స్థలాన్ని సబ్స్టేషన్, విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయం, ఎకరం స్థలం హిందూ శ్మశాన వాటికకు కేటాయించారు. ఇక్కడే ఎకరం స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయం కోసం కేటాయించారు. ఆనాటి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ భూమి పూజ కూడా చేశారు. అయితే అక్రమార్కులు కేటీఆర్ వేసిన శిలాఫలకాన్ని సైతం తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేసి షట్టర్లు నిర్మించారు. కబ్జాకు గురైంది బీఆర్ఎస్ కు చెందిన స్థలం కాదని అధికారులు సర్టిఫికెట్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.